హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంతకుముందు కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. కటింగ్ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ముందుగా మనం పైన పార్ట్ని స్టిచ్ చేసుకుందాం. పైన పార్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్ స్ట్రైట్గా పెట్టుకొని ఇలా దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ముందుగా మనం నెక్ అనేది స్టిచ్ చేసుకుందాం. ఇలా ఇక్కడ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుందాం. ఇక్కడ చిన్నగా ఇలా కట్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్గా చేసుకొని మళ్ళీ నెక్ దగ్గర ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇంకో స్టిచ్ వేసుకుందాం. ఇలా లైనింగ్ అనేది తిరిగేసుకున్న తర్వాత టోటల్గా ఇక్కడ లైనింగ్కి మొత్తం స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందాం. ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకున్న తర్వాత మనం వీటికి డాట్స్ వేసుకుందాం. ఇలా సమానంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ షోల్డర్లో మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్కడైతే మార్క్ వచ్చిందో అక్కడ 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని డాట్ వేసుకుందాం. ఇటు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని దీన్ని డాట్ వేసుకుందాం. ఇప్పుడు ఇంకోసారి డాట్ వేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ స్ట్రైట్గా పెట్టుకొని లైనింగ్ అనేది దానిపైన పెట్టుకొని ఇక్కడ నెక్ అనేది స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నెక్ దగ్గర కట్ చేసుకుందాం. నెక్ చుట్టూ టక్కించుకొని దీన్ని సీదా వేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర పైన ఒక స్టిచ్ వేసుకుందాం.
ఇలా కుట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ లైనింగ్కి టోటల్గా స్టిచెస్ వేసుకుందాం. ఇలా ఫ్రంట్ బ్యాక్ రెండు స్టిచ్ చేయడం అయిపోయాక ఇక్కడ షోల్డర్ అనేది జాయిన్ చేసుకుందాం. ఇలా పెట్టుకొని షోల్డర్ అనేది జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా జాయిన్ చేసుకుందాం. ఇలా రెండు షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ అనేది మనం స్టిచ్ చేసుకుందాం. ఇలా హ్యాండ్ అనేది స్ట్రైట్గా పెట్టుకొని దీనిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసుకొని ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని దీన్ని తిరిగేసుకోవాలి. దీనిపైన మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకుందాం. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ సైడ్ లైనింగ్ ఎంత ఉందో అంత స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుందాం. ఇలా హ్యాండ్ అనేది రెడీ అయిన తర్వాత ఇంకో హ్యాండ్ని కూడా అలానే స్టిచ్ చేసుకుందాం. ఇలా రెండు హ్యాండ్స్ అనేవి రెడీ అయిన తర్వాత మనం పైన బాడీ పార్ట్కి హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసుకుందాం. లోతు తీసుకున్న పార్ట్ వచ్చేసి ముందు భాగంలో ఉండాలి, ఇంకో సైడు బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. ఇలా మిడిల్లో పెట్టుకొని స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఎలా జాయిన్ చేసుకున్నామో హ్యాండ్ ఇంకో సైడ్ కూడా అలానే చేసుకుందాం. ఇలా రెండు హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఈ బాడీ పార్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు కింద పార్ట్ని మనం స్టిచ్ చేసుకుందాం. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఫస్ట్ చిన్నగా ప్రిల్స్ అనేది నేను పెట్టుకుంటున్నాను. దాని తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేస్తాను. ఇలా చిన్న ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి. మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండు పార్ట్స్గా కట్ చేసుకోవాలి, ఫ్రంట్ టు బ్యాక్. ఇప్పుడు దీనికి కింది సైడ్కి మనం జిగ్జాగ్ చేసుకుందాం. ఇలా ఒక పార్ట్కి చేసుకున్నట్లే జిగ్జాగ్ ఇంకో క్లాత్ కూడా చేసేసుకుందాం. ఇలా కింద జిగ్జాగ్ కంప్లీట్ అయిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఒక స్టిచ్ వేసుకుందాం.
ఇలా ఇంకో ఫ్యాబ్రిక్ని కూడా అలానే అటాచ్ చేసుకుందాం, లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని. ఇప్పుడు కింది పార్ట్ని పైన పార్ట్ని మనం అటాచ్ చేసుకుందాం. ఇలా కింది పార్ట్లో సమానంగా పెట్టుకొని మిడిల్లో ఇలా ఒక టక్ ఇచ్చుకోవాలి. ఇలా టక్ ఇచ్చుకున్న ప్లేస్ని పై పార్ట్ ఉంది కదా, ఇక్కడ కూడా మిడిల్లో ఎక్కడ వచ్చిందో అక్కడ కింది పార్ట్ని ఇక్కడ పెట్టి మనం స్టిచ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయిపోయింది కదా, బ్యాక్ సైడ్ కూడా ఇలానే అటాచ్ చేసుకుందాం. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా పెట్టుకొని దీనిపైన రైట్ సైడ్ దీనిపైన పెట్టుకోవాలి. ఇలా మిడిల్లోకి పెట్టుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసిన తర్వాత సైడ్ జాయింట్స్ అనేవి వేసుకుందాం. ఇలా ఫ్రాక్కి సైడ్ జాయింట్స్ వేసిన తర్వాత కింద లేస్ని అటాచ్ చేస్తున్నాను. ఇలా చివరికి వచ్చేసరికి మనకు లేస్ అనేది ఎంత కావాలో అంత కట్ చేసుకొని స్టార్ట్ చేసిన దగ్గర ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అలా లేస్ అనేది అటాచ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ సైడ్కి డ్రాప్ షేప్ ఇచ్చాం కదా, ఇక్కడ హుక్ అయినా లేదా బటన్ అయినా స్టిచ్ చేసుకుంటే మన లాంగ్ ఫ్రాక్ అనేది రెడీ అవుతుంది. అలా బ్యాక్ సైడ్ హుక్ అనేది కుట్టుకున్న తర్వాత మన లాంగ్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి.